ఒక దినాన్న ఒక కొడుకు తన తండ్రితో ఇలాగన్నాడు, ఏమనంటే, నాన్న ప్రతిసారి సెలవులకి ట్రైన్ లో కూర్చుని నువ్వు నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతున్నావు, ఈసారి అట్లా దింపొద్దు, ఈసారి నేనే వెళ్ళిపోతాను నాన్న అంటే, తండ్రికి సంతోషం, ఆ కొడుకు ఎంత పెద్దోడు ఇప్పుడు అని చెప్పి ఆ ట్రైన్ టికెట్ కొనేసి లగేజ్ అంతా సర్దేసి జాగ్రత్తగా వెళ్తామంటే, నానా ఇప్పుడు నేను చిన్నోడిని కాదు నాన్న, నువ్వు నాకు తోడక్కల్లా, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను. ఆ నాన్న ఏం చేశాడంటే, ఇదిగో లెటర్ ఎత్తున్నాను, జేబులో పెట్టుకున్నాను. ఎందుకు నాన్న ఈ లెటర్ అంటే, నీకు ఎప్పుడన్నా భయం వేసింది అనుకో, ఆ లెటర్ తీసుకుని చదువుకోయే అన్నాడు. సర్లే నాన్న బాధపడలేక పెట్టుకున్నాడు. ట్రైన్ వెళ్ళిపోతుంది. కాసేపు నాకు అట్లా లగేజ్ పెట్టుకుని ఇలా కూర్చుంటే తోటి ప్రయాణికులు ఉంటారు కదా, ప్రయాణికుల్లో ఒకడు అడిగాడంట, నువ్వు ఒక్కడవే ప్రయాణం చేస్తున్నావు, మీ అమ్మ నాన్న రాలేదంటే ఆడన్నాడంట. రాలేదు అంకుల్ అన్నాడంట. ఎందుకు రాలేదురా అంటే, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను అంకుల్ అంటే, నీకేమన్నా పిచ్చా, ట్రైన్లో కిడ్నాప్ చేసేవాళ్ళు ఉంటారు అన్నాడంట. వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసి కళ్ళు గుడ్లు పీకెత్తారు అన్నాడు. ఆడికి ఇంకా భయం పట్టేసుకుంది. చెమటలు కక్కేస్తున్నాడు. చెమటలు కక్కేస్తా ఉంటే నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏమనంటే, భయం అయితే జేబులో లెటర్ పెట్టాను కదా, తీసి చదువుకో అన్నాడు. జాగ్రత్తగా లెటర్ తీసుకున్నాడు. ఇలా తీసి చదివితే ఆ లెటర్లో ఏమనుందంటే, చిన్న భయపడకో, నేను నీ వెనక భోగిలోనే ఉన్నాను అన్నాడు నాన్న. ఇది నేను మీకు చెప్పన ఒక మాట, దేవుడు మీ వెనక భోగిలోనే మీతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు రావద్దు అన్న నీతో వస్తున్నాడు. ఎందుకంటే చెప్పినది చేసి ముగించేంత వరకు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదాయన.